ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో నిద్రలేసారా? ప్రారంభం చేసుకున్నారు కదా? మన ప్రభు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇదని మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన మహా గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, హృదయాన్ని సమర్పించుకొని రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ, పరలోక రాజ్యము, నిత్యభాగ్యం ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం 44వ కీర్తనలో నుంచి 8వ వచనం. దినవల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ కీర్తన కోరహ కుమారుడు రాసినటువంటి కీర్తన. వాళ్ళట దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నారు అనమాట. ఎస్, ఆయన న్యాయం చేసే దేవుడు, మంచి చేసే దేవుడు, ప్రజల పట్ల కనికరం కలిగిన గొప్ప దేవుడు, వాంఛ కలిగిన దేవుడు. కాబట్టి ఈ నామమును బట్టి మేము నిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అన్నట్టున్నారు కోరహ కుమారులు. ఎస్, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దినమెల్లా కూడా వాళ్ళు దేవుని యందు అతిశయపడుతున్నారు. వాళ్ళు దేని యందు? దేవుని యందు మాత్రమే వాళ్ళు అతిశయపడుతున్నారు అనమాట. ఎస్, ఈరోజు ప్రజలు తమకున్నటువంటి హోదాను చూసుకొని, డబ్బును చూసుకొనో, ఇల్లును చూసుకొని, బంగ్లాను చూసుకొనో, పేరు ప్రతిష్టలు చూసుకొని దాని యందు అతిశయపడుతుంటారు. కానీ దేవుడు మనకిచ్చాడు, ఆయన గొప్ప దేవుడని దేవుని యందు అతిశయపడే వాళ్ళు ఎంతో తక్కువ ఉంటున్నారు ఈ కాలంలో. ఎస్, ఈరోజు మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయంలో కూడా దేవుని యందు మనం అతిశయపడాలి. దేవుడు ఇవ్వకుండా మనకి ఏది కూడా మనకి ఒక్కటి కూడా పొందుకోలేము. ఆయన అనుగ్రహిస్తేనే మనకి సమస్తం సమకూడి జరుగుతుంది. అన్నీ కూడా మనకు పడతాయి, సమకూర్చబడతాయి కుటుంబంలో. కాబట్టి దేవుని యందు మనం అతిశయపడాలి, దేవుని యందు మనము అతిశయపడాలని చెప్తుంది దేవుని లేఖనాలు. దావీదు మహారాజు 20వ కీర్తనలో రాస్తాడు కదా, 7వ వచనంలో ఏమంటారంటే, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు, మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి మేము అతిశయపడుచున్నాము. ఎస్, ఈరోజు నువ్వు దేవుడైన యెహోవాను బట్టి, ప్రభువును బట్టి నువ్వు ఈరోజు అతిశయపడుతున్నావా? మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి నీకు నేను చూడండి కుటుంబంలో సమస్త వసతులను అనుగ్రహించాడు, మంచి పిల్లలను ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి చదువులను ఇచ్చాడు. ఆయన ఎందే చూడండి సర్వ జ్ఞానములు గుప్తములై ఉన్నాయి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి. ఆయన అనుగ్రహిస్తే మనకు సమస్తం వస్తుంది అనమాట. ఆయన ఎందే మనం అతిశయపడాలన్నమాట. అందుకని కోరహ కుమారులు అంటున్నాడు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఈరోజు నీ ఎవరిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో ఒకసారి జ్ఞాపం చేసుకో. నీ హృదయము ఎటు పరిగెడుతుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. అటు ఇటు పరిగెడుతుందా నీ హృదయము? నీ మనస్సు అటు ఇటు పరిగెడుతుందా లోకం వైపు? దేవుని యందు అతిశయపడ్డావంటే చూడండి, ఆయన నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. 37వ కీర్తనలో 4వ వచనంలో, ప్రభువును బట్టి సంతోషించండి, యెహోవా యందు ఆనందించండి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎస్, ఆయన బట్టి మనం అతిశయించే వారం ఉంటే, యెహోవా యందు మనం అతిశయించిన ఎడల ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అది మంచిదైతే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎవరిని బట్టి అతిశయించాలి? ఈ లోకంలో మనకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనం అతిశయించాలి, ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. మనకు మంచి చేసి దేవుని యందు మనం అతిశయించాలి, మనకు మేలు చేసి దేవుని యందు మనం అతిశయించాలి, మనకు సమాధానం అనుగ్రహించగలిగినటువంటి దేవుని యందు మనం అతిశయించాలి, ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ లోకాన్ని బట్టో, అందసందాలను బట్టి, కారు బంగ్లను బట్టి, రథములను బట్టి, గుర్రములను బట్టి ఆనాడు ప్రజలు అతిశయించినట్లు ఈరోజు మనం అతిశయిస్తే అంతా కూడా నష్టపోతాం. అవి కొన్ని రోజులే శాశ్వతం, అశాశ్వతం అవన్నీ కూడా శాశ్వతం కాదు. కానీ దేవుడు
ఆయనందు మనం ఆనందిస్తే, ఆయనందు మనం అతిశయించిన ఎడల ఆయన చూడండి మనకు సమస్తం ఇవ్వగలడు. నిత్య రాజ్యం పరలోక భాగ్యం ఇవ్వగలడు. భూలోకంలో సమస్తము చూడండి ఆయన నిలిచి ఉండే ఆశీర్వాదాలు ఇవ్వగలడు మనకి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో, నువ్వు జ్ఞాపం చేసుకో. ఉదయం లేచించాల నుంచి నీ మనస్సు ఎవరిని అతిశయిస్తుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. మనసు మార్చుకోండి. ఈరోజు మన దేవుని బట్టి మనం అతిశయించాలి. దేవుని బట్టి అతిశయిస్తే ఆయన నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు రాకపోగలింది ఆయన మన ప్రాణాన్ని కాపాడి క్షేమం ఇచ్చే దేవుడు కదండి. ఆయన్ని బట్టి మనం అతిశయించినప్పుడు ఆయన నీ హృదయ ఆలోచన తీరుస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, నువ్వు అడిగినటువంటి ఆయన ప్రతి విన్నపములు కూడా ఆయన శివయి గాలకించి నీ విన్నపములకు జవాబు ఇస్తాడు దేవుడు. ఆయన ఉత్తరం ఇచ్చి దేవుడు ఏంటున్నాడు. కాబట్టి ఈరోజు యెహోవాను బట్టి సంతోషిస్తావా? ఆయన బట్టి నువ్వు ఆనందిస్తావా? ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయించాలి అని చెప్తున్నాడు భక్తుడు. ఆయన బట్టి మనం అతిశయించిన ఎడలా నీకు సమస్తము సమకూడబడుతుంది. ఆరోగ్యమును, ఆయుస్సును అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన బట్టి మనం అతిశయించే వారం ఉండాలి. లోకాన్ని బట్టి అతిశయించమంటే లోకము కొన్ని రోజులకైనా మనం నాశన గుంటలోకి తీసుకుని వెళ్తుంది. పేర్లు, ప్రతిష్టలు చూడండి, హోదాలను బట్టి, రథముల గుర్రముల బట్టి, కారు బంగ్లాలను బట్టి మనం అతిశయించిన ఎడలా అవి ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అవి శాశ్వతం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే శాశ్వతమైన దేవుడు. ఆయన చూడండి నిన్న నేడు నిరంతర ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు కదండి. ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎందుకు మనం అతిశయిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందండి. ప్రభువుని బట్టి ఆనందించండి. యెహోవాను బట్టి ఆనందించిన ఎడల, అతిశయించిన ఎడల ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు మనం ఉన్నప్పుడు ఆయన నువ్వు ఏమడిగినా కూడా ఆయన కాదండు ఇచ్చే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం. మనం ఎంతో ప్రేమించిన దేవా మీకు వందనాలయ్యా. అయా యెహోవాను బట్టి మేము అతిశయిస్తామని కోరహ కుమారులు అంటున్నారు. అయా నీ నామను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అంటున్నాను. నాయన మీ నామని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఉండాలి. మా జీవితంలో చేసిన మేలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ కృపణ అయినా తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని అతిశయించే బిడ్డలుగా మారాలి ప్రభు. మీ నామని బట్టి అతిశయించాలి తండ్రి. మీకు వందనాలు. ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి. గర్భలేని వారికి గర్భఫలం తెచ్చేయండి యేసునామములో ప్రభా. మరి నాయన కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చేయండి. అయా ప్రయాణాలు చేస్తున్న అందరిని కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి క్షేమం తెచ్చేయండి ప్రభా. నాయన వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే జరుపుకున్నారు, తోడని సహాయం చేయండి. అయా నాయన కుటుంబాలు ప్రభా, భార్య భర్త మధ్యలో సమానం తెచ్చేయండి తండ్రి. అయా మీకు వందనాలు. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి, క్షేమం తెచ్చేయండి. మా దేశాన్ని కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు, సంఘాన్ని, సేవకులందరినీ నాయన దైవాన్ని దీవించండి, బ్లెస్ చేయండి, క్షేమం తెచ్చేయండి. వాళ్ళ సంఘాలని, విశ్వాసాలందరినీ కూడా దీవించి బ్లెస్ చేయమని సమస్తగంత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.